హాయ్ అండి అందరికీ. ఈ నెల 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది కదండి. మనమందరం కూడా చక్కగా మండపాలు ఏర్పాటు చేసుకుంటాము, అంగరంగ వైభవంగా చేస్తాము, గణపతిని ప్రతిష్ఠించుకుంటాము, 9 రోజులు నవరాత్రులు చేస్తాము. ఇంతవరకు చక్కగా ఉంది కదండి. మీరు ఎప్పుడైనా చర్చీల ముందు ఐటమ్ సాంగ్స్ వినపడ్డం చూసారా? మసీదు నుంచి సినిమా పాటలు వినిపించాయా మీకు ఎప్పుడైనా? మరి మన వినాయక మండపాల నుండి మాత్రం ఎందుకు సినిమా పాటలు ఐటమ్ సాంగ్స్ వినిపించాలండి? మళ్ళీ ఆ పాటలకి పిచ్చి గంతులు వేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి ఇలా చేస్తే గణపతికి కోపం రాక ఏమొస్తుందండి? అసలు ఎందుకు చెయ్యాలి ఇలాగా అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే 20-30 సంవత్సరాల ముందు, అంటే మన చిన్నప్పుడు కానీ అలా చూసుకున్నట్లయితే అసలు మనకి ఈ సంస్కృతే లేదు. చక్కగా 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకునే వాళ్ళము. అన్నీ సాంస్కృతిక కార్యక్రమాలే నిర్వహించేవాళ్ళు. ఇంకా చివరి రోజుల్లో, చివరి 2-3 రోజుల్లో అయితే భక్తి రసమైన సినిమాలే ప్రదర్శించేవాళ్ళు. నృత్య గీతాలైనా ఏవైనా ఎంతో చక్కగా కేవలం భక్తి 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 మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు అసలు భక్తి కనిపిస్తుందా అండి? అసలు ఐటమ్ సాంగ్స్, సినిమా పాటలు పెట్టడం ఏంటండి? మళ్ళీ వాటికి డ్యాన్సులు చేయడం ఏంటండి? భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మరి మనం? గణపతికి కోపం రాక ఏమొస్తుందండి? ఇలా చేయకూడదండి. హిందువులంతా ఎక్కడికక్కడ ఖండించాలి. ఎవరైనా ఇలా తెలియక చేసినా, తెలిసి చేసినా ఖండించండి దయచేసి. ప్రార్థన. అన్యమతస్థులు మనల్ని చూసి నవ్వుకుంటున్నారండి. ఇకనైనా మనం మారాలి. ఆలోచించండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.